శంకర నటనాథ ఘమ శంకర ఘమరుపాటహాసం ఖండ విఖండిత శాస్త్రవ మండల మస్తక భాసం విజయిత రిపుగణ విజయ గర్వభర విశృంఖలతాలతా వికాసం త్రిభువన జననీ తులజాపురి భవానీ హాసం చంద్రహాసం చంద్రహాస్ Oh, yeah. No. ఇది ట్రాన్సిస్టర్ అన్నా. ఇది నా ఓన్ సిస్టర్ తమ్ముడు. కమాన్. ఇడియట్. ఇది చాలా హాట్ గురు. ఎక్స్క్యూజ్ మీ. చెవులకు పెట్టుకోవటం చూశాను, ముక్కుకి పెట్టుకోవటం చూశాను, కానీ ఎక్కడ పడితే అక్కడ రింగులు పెట్టుకోవటం మిమ్మల్ని చూస్తున్నాను. ఎప్పుడు? సాయంత్రం చీకటి పడ్డాక. ఎక్కడ? నీకంతా తొందరే, చెప్తాగా. రింగ్ రోడ్డు దగ్గర. అలాగే. బాయ్. రింగ్ రోడ్. అప్పుడే సాయంత్రం అయింది. అబ్బా ఏంటివి రింగులు రాని. ఇడియట్. ఇదే లాస్ట్ వార్నింగ్. షోకేస్ లో పెట్టు. ఓకే. అవుట్. అలాగే. ఫిరోజ్, ఫిరోజ్, రేయ్, ఫిరోజ్, ఎప్పుడొచ్చావు? చంద్రహాస్. యా. వావ్, వండర్ఫుల్, బ్యూటిఫుల్. సార్, చంద్రహాస దాన్ని ముట్టుకోకండి సార్. దానికి ముస్లింలంటే పడదంట, నరికి పారేస్తుందంట. నై కాసిం, నీలాగే చాలా మంది ఈ అపోహలో ఉంటున్నారు. ఈ చంద్రహాస్ ఆనాటి శత్రువులైన ముస్లిం సుల్తానులను మాత్రమే వధించింది. ఆ ఛత్రపతి ముస్లిం ద్వేషి కాదు. సారీ సార్, మాఫ్ కర్నా. అవును, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే శివాజీ సైన్యంలో 30% వరకు ముస్లింలు ఉండేవారు. అంతెందుకు, అతని ప్రధాన సేనాపతి కూడా ముస్లిమే, హైదర్ అలీ కొహారీ. జస్ట్ మినిట్. ఫ్యాంటాస్టిక్. చాలా రోజుల కిందట యాంటిక్ హంట్ లో ఇది దొరికింది. థ్యాంక్ యూ ఫిరోజ్, ఇట్స్ రియలీ మిరాకలస్. చంద్రహాస్ కి సాథ్ చంద్రముఖి భీ మిలి. ఓ భావి, మొత్తానికి మా భయాన్ని డీకోడ్ చేసేసావు. భయ్యా, ఇది మన అమ్మ చూస్తే ఎంత సంతోషపడుతుందో.
ఇదంతా నీ అనుగ్రహం. ఆనాడు ఓ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి ఈ దివ్య ఖడ్గం ప్రసాదించావు. ఈనాడు ఈ చంద్రహాస్ విశ్వశాంతికి ఉపయోగపడేలా దీవించు తల్లి. నా కల నిజం చేశావురా. నిన్ను కన్నందుకు నా కడుపు పండిందిరా. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందిరా. అమ్మా అయ్యో, ఈ ఆనందంలో నిన్ను పలకరించడమే మర్చిపోయానమ్మా. అమ్మా, ఈ ఘనత నా ఒక్కడిదే కాదు, ఇందులో తనకు భాగం ఉంది. నిజం చెప్పాలంటే తనే లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ఆ? నీ రుణం ఎలా తీర్చుకోగలనమ్మా? లేమ్మా, కళ్యాణమస్తు. చాయ్ లీజిए. वहाँ रखो. अब्बाजान अम्मीजान, शिवाजी भैया को चंद्रहास मिल गया. क्या ये सच है? कितनी खुशी की बात है. चलिए जाकर देखेंगे. नहीं, ఆ చంద్రహాసనే నా ప్రాణమిత్రుడు ఊరి నుంచి తిరిగి వచ్చాకే ఇద్దరం కలిసి చూస్తాం. అల్లాహు అక్బర్. శివాజీ 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 ఎవడో శివాజీ ఆకాశం నుంచి ఊడిపడ్డాడా, భూమిని చీల్చుకుని పుట్టాడా? ఒక్కడు 100 మందిని ఎలా ఎలా నమ్మమంటావు? బాయ్, వాడి చేతిలో ఒక తలవారు ఉంది బాయ్. వాడికి అది అక్కడే దొరికింది. అది తలవారు కాదు బాయ్, సైతాన్. సైతాన్ శైతాన్ సైతాన్. అది కదిలితే ఉరుముల్, మెగిలితే మెరుపుల్, మీద పడితే పిడుగులే భాయ్, పిడుగులే. దాని వేటు తిని చచ్చిన వాళ్ళ కన్నా దాని దాటి చూసి చచ్చిన వాళ్ళు ఎక్కువ భాయ్. అది మామూలు తల్వార్ కాదు, చంద్రహాస్. చంద్రహాస్ బేటా, చంద్రహాస్. అది తుల్జాపూర్ భవానీ శివాజీకి ఇచ్చిన కత్తి. అది కత్తి కాదు, మహాశక్తి. అమ్మ గుడ్డాడా, నువ్వు సామాన్యుడు కాదురా. నిన్ను ఏ తల్లి కన్నదో గాని భూమి పుట్టక ముందే కని ఉండాలి. లేకుంటే ఎప్పుడెప్పుడు ఏమేం జరిగిందో ఇప్పుడెట్టా చెప్తావు భయ్? అచ్చం సొంత కళ్ళతో చూసినట్టు చెప్తావు. అరే తెరా జవాబ్ నై. మామా, తుమ్ హోష్ మే తో హో? నువ్వు అంటున్నది నిజమేనా? బహాదూర్ కా బహాదూర్, బాద్షా కా బాద్షా, हमारे चंगेज खान చేతబట్టిన ఈ खंजर से भी ज्यादा क्या चंद्रहास? बिल्कुल, इसमें कोई शक नहीं बेटा. అబ్ దేకు, ఆ కత్తి నాకు కావాలా, శక్తి నాకు కావాలా, తెస్తారా చస్తారా అని సింధులేస్తాడు. అచ్చా, అయితే ఆ శక్తి నాకు కావాలి, ఆ కత్తి నాకు కావాలి. భాయ్ కి మౌత్ కి కారణ్ హై నా ఆ శివాజీ గౌడ్ని ఆ చంద్రహాస్ తోనే నరికి 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 పోగులు పెట్టాలి. नहीं लियाकत, అప్పట్లో తనకెదురు తిరిగిన ముస్లిం నందరిని నరికి పారేసింది ఆ కత్తే. దాని జోలికెళ్ళొద్దు బేటా. ఖాతూన్ మామా, భయపడటానికి నేనేమి బచ్చాను కాను. బాంబులతో చిన్నప్పటి నుంచి బంతులాడుకున్న వాణ్ణి, లియాఖత్ గులాం అలీ ఖాన్. వెళ్ళండి, ఆ కత్తితో కసకస కసకస నరికించుకోండి. కేల్కతం దుఃఖనం బంద్. లియాఖత్ భాయ్, మనం వచ్చింది దేనికోసం? ఇది మీ తమ్ముడి పగ తీర్చుకునే టైం కాదు. అయినా ఆ కత్తి గురించి తెలిసి కూడా ఎందుకు ఇంత సాహసం? మనం మిషన్ కోసం ఏమైనా చేస్తాం. మీ పగ తీర్చడానికి మా ప్రాణాలు బలిపెట్టాలేం. ఈ లియాఖత్ అలీ ఖాన్ కు ఎదురు చెప్తే ఎవరికైనా ఇదే గతి. ఆ చంద్రహాస్ నాకు కావాలి. ఏ మేరా హుకుం హై. మడిసి లచ్చ అనుకుంటాడు, ఏమైతుంది? గా పైవాడేమనుకుంటే అది అవుతుంది. మనం అనుకున్నట్టు జరుగుతుందా ఏంది? జులేఖా, చిన్న తమాషా చేస్తా చూడు.